ఈరోజు మనం వై ఈఏపీ సెట్ 2027 ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనే విషయం మాట్లాడుకుందాం. గైస్, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కి ఇంకా లాస్ట్ 10 డేసే ఉందనగా కూడా చాలా కన్సిస్టెన్సీగా చాలా సిన్సియర్గా చదువుతాం. ఎందుకు? మనకి మార్క్స్ చాలా మంచిగా వస్తాయి, స్టేట్ ర్యాంక్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి. సో దీని అన్నిటి వల్ల మనం ఏంటో మన ఎక్సిస్టెన్స్ని ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి గట్టిగా చదువుతాం. కానీ ఈఏపీ సెట్కి వచ్చేసరికి ప్రాబ్లం ఏమవుతుందంటే, అలా లాస్ట్ 10 డేసో లేకపోతే లాస్ట్ 1 మంత్ 2 మంత్స్ ఈవెన్ లాస్ట్ 6 monthsలో చదివినా కానీ కొన్నిసార్లు ఒక ప్రాపర్ ప్లానింగ్ ప్రాపర్ కంటెంట్ అనేది లేకపోతే మాత్రం ఈఏపీ సెట్ని క్రాక్ చేయడం అంత ఈజీ కాదు. మీరు బైపీసీ అయినా ఎంపీసీ అయినా ఏదైనా తీసుకోండి. సో యూజువల్లీ బైపీసీ వాళ్ళకైతే అగ్రికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ ఈ కోర్సెస్లో వస్తుంది ఈఏపీ సెట్ రాస్తే. ఎంపీసీ వాళ్ళకైతే మెయిన్ స్ట్రీమ్ ఇంజనీరింగ్. గైస్, ఏదో ఒక కాలేజ్లో చేరిపోయి ఏదో ఒక కోర్స్ చదవడం ఇంపార్టెంటా, లేకపోతే టాప్ కాలేజెస్ టాప్ యూనివర్సిటీ ఒక్కసారి గవర్నమెంట్ కాలేజెస్లో చదవడం ఇంపార్టెంటా? సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, నిజం చెప్పాలి అంటే ఎంపీసీ వాళ్ళు అవ్వచ్చు, బైపీసీ వాళ్ళు అవ్వచ్చు, ఈవెన్ 1 lakh లోపల ర్యాంక్ వచ్చినా కానీ మనకు కాలేజ్ వస్తుంది, సీట్ వస్తుంది. కానీ ఎలాంటి కాలేజెస్ వస్తాయి? ఏదో ఒక కాలేజ్ వస్తుంది, ఏదో ఒక సీట్ వస్తుంది. ఫైనల్ ఎక్కడికి తీసుకెళ్తుంది తెలుసా? ఏదో ఒక జాబ్ వస్తుంది, ఎంతో కొంత శాలరీ వస్తుంది. అంతేగాని మీరు కోరుకున్నది, మీరు డిమాండ్ చేసింది అయితే వచ్చే ఛాన్సెస్ తక్కువ. సో కాబట్టి ఫౌండేషన్ నుంచే మనం స్టార్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంటా కాదా? సో ప్రజెంట్ మీరు ఒక మంచి టాప్ కాలేజ్లో కానీ ఈఏపీ సెట్ ద్వారా ర్యాంక్ తెచ్చుకొని అడ్మిషన్ తీసుకున్నారనుకోండి, సో విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ కెరియర్ యాజ్ వెల్ యాజ్ ఫ్యూచర్ ఆల్సో. రిమెంబర్, క్లాస్ రూమ్లో ఎవరైనా ఆన్సర్ చేస్తారు, ఎగ్జామ్లో రాసే వాళ్ళే టాపర్ అవుతారు, అవునా కదా? సో గైస్, అలాంటి టాపర్స్ కోసం పర్టికులర్గా సో మీరు మంచి మంచి ర్యాంకులు తెచ్చుకున్నారనుకోండి, ఫ్యూచర్లో మీకు సూపర్ అప్రిసియేషన్స్, స్కాలర్షిప్స్ వస్తాయి. సో ఈవెన్ గవర్నమెంట్ కాలేజెస్లో మీరు చదవాలన్నా కానీ మీకు ఆల్మోస్ట్ చాలా కాలేజెస్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది, కొన్ని గవర్నమెంట్ రియంబర్స్మెంట్ కూడా ఇచ్చేస్తుంది. సో ఫీజెస్ అయితే చాలా తక్కువ నాన్న. సో 5,000 10,000 పర్ ఇయర్ ఫీజు, హాస్టల్ ఫీజెస్ అవన్నీ కూడా మీరు మొత్తం మీ కోర్స్ డ్యూరేషన్ అంతా తీసుకుంటే విత్ ఇన్ 1 lakh మీరు కోర్స్ అంతా అయిపించవచ్చు. ఇలాంటి బెనిఫిట్స్ని వదులుకొని ఎందుకు మనం నెగ్లెక్ట్ చేయడం చెప్పండి? సో కాబట్టి ఈఏపీ సెట్ని కానీ మీరు సీరియస్గా తీసుకున్నారంటే ఫ్యూచర్లో మీ కెరియర్ కూడా అంత సీరియస్గా అంత సూపర్గా ఉంటుంది అనమాట. సి ఫర్ ఎగ్జాంపుల్, మీరు మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు మంచి మార్క్స్ తోటి, దానివల్ల మీరు నాకు ఈ కాలేజ్ కావాలి, ఈ కాలేజ్లో ఈ కోర్సే కావాలి అని మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. అరే నాకు ఈ కాలేజ్ వస్తే చాలరా బాబు అనే ప్రాబ్లం ఉండదు కదా, అదొకటి. సో గైస్, ఇవన్నీ మీకు కావాలి అంటే మాత్రం రిమెంబర్ వన్ థింగ్, ఒక కంప్లీట్ సిలబస్ కవరేజ్ కావాలి. సో కంప్లీట్ సిలబస్ కవరేజ్ అంటే ఆల్రెడీ ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్కి వెళ్తుంటారు. సో ఎవరైతే టీజీ ఈఏపీ సెట్ 2027 రాస్తున్నారో ఫస్ట్ ఇయర్ నెగ్లెక్ట్ చేసి వేస్ట్ చేసి ఉంటారు, వాట్ ఎవర్ ద రీజన్స్ ఇట్ మే బి, వదిలేద్దాం, ఆ టైం అయిపోయింది, ఇప్పుడు మనం ఏం వెనక్కి వెళ్ళి ఏం చేయలేం. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా 1 year టైం పీరియడ్ ఉంటుంది. ఈ 1 yearలో మీరు ఫస్ట్ ఇయర్ సిలబస్ కవర్ చేయాలి, సెకండ్ ఇయర్ సిలబస్ కవర్ చేయాలి. సో నిజం చెప్పాలంటే మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అయిన నీట్, జేఈ, సో వీటితో సమానంగా ఉంటుంది తెలుసా ఈఏపీ సెట్ సిలబస్. ఇంకా చెప్పాలంటే చాలా వాస్ట్గానే ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒక 1 year పాటు కూడా 2 సంవత్సరాల సిలబస్ని మనం కవర్ చేయాలి. దానికి ఒక ప్రాపర్ గైడెన్స్ కావాలి. సో టాప్ ఫ్యాకల్టీస్ అయినట్టయితే వాళ్ళు చెప్పే కీ కాన్సెప్ట్స్, పాయింట్స్ చాలా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ పాయింట్ ఎగ్జామినేషన్లో రిపిటేటివ్గా అడుగుతారు, సో అసర్షన్ రీజనింగ్ క్వశ్చన్ అయితే ఎలా ఆన్సర్ చేయాలి, ఒక మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అయితే ఎలా ఆన్సర్ చేయాలి, మీకు గూగుల్లోనూ ఇంటర్నెట్లోనూ అన్నీ దొరుకుతాయి. బట్ ఈవెన్తో ఒక ప్రాపర్ గైడెన్స్ లేకుండా అయితే ఎవ్వరు సో ముందుకెళ్ళడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, సో మీకు పర్టికులర్గా మీరు 6 days వారంలో 6 రోజులు చదవాలి. సో ఈ 1 year కష్టపడితేనే రేపు ఫ్యూచర్లో యూ విల్ బి ఫ్లయింగ్ విత్ కలర్స్. సో 6 days పాటు లైవ్ క్లాసెస్ జరుగుతాయి. ప్రతి వారం 6 days ప్యాక్డ్గా అనుకున్న షెడ్యూల్ ప్రకారం లైవ్ క్లాసెస్ జరుగుతాయి. సో మీకు నేను చెప్పిన డ్రీమ్ కాలేజ్, డ్రీమ్ కోర్స్ కావాలంటే ఇవన్నీ ఉండాల్సిందే. సో రివిజన్, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ అన్నీ రివైజ్ చేసుకోవాలా లేదా మనం? ఎందుకంటే ఫస్ట్ ఇయర్ వేస్ట్ చేసేసాం. సో ఫస్ట్ ఇయర్ మనకు అప్పుడే 10th నుంచి అయిపోయి వస్తుంది కాబట్టి సో బ్రిడ్జ్ కోర్స్ అనుకుంటాము, తర్వాత నీట్ అంటారు, జేఈ అంటారు, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. లాస్ట్కి ఐపీ హడావిడి. సో వీటన్నిటితోటి ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్ మళ్ళీ మర్చిపోయి ఉంటాం. వాటన్నిటినీ రివైజ్ చేయాలి.
ఇంకొకటి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఏదైతే ఉందో మొత్తం దానికి సంబంధించిన బోర్డ్ బూస్టర్ బ్యాచ్ అని ఉంటుంది. దాంట్లో మీకు బోర్డ్ ఎగ్జామ్స్ కూడా కవర్ అవుతాయి అన్నమాట. సీ వన్ థింగ్ అండ్ కమింగ్ టు ద నెక్స్ట్. సో టీజీఈఏపీ సెట్ టెస్ట్ సిరీస్ మనం ఎంత చదివి కాన్సెప్ట్లు ఎంత అర్థం చేసుకున్నా కానీ టెస్ట్లు అనేది ప్రాక్టీస్ చేయాలి. మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాల్సిందే. ఆ మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయడానికి ఇప్పుడు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలానే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటన్నిటికీ ఒక ప్రిఫర్డ్ టైం పెట్టుకొని ఆ టైం పీరియడ్లో కానీ మనం ఆన్సర్ చేస్తున్నామా లేదా. స్పీడ్, యాక్యురసీ కూడా ఇంపార్టెంటే కదా. కరెక్ట్ ఆన్సరే కాదు, స్పీడ్ తోటి యాక్యురసీ తోటి చేస్తున్నామా అనేది కూడా ఇంపార్టెంట్. సో మనకి ఏఐ గురు ఉంది, మీరు ఎలాంటి క్వశ్చన్ అడిగినా అది ఆన్సర్ చేసేస్తుంది. ఓకే, సో గైస్ 24/7 నాకు కొంతమందికి మిడ్ నైట్ చదివే హ్యాబిట్ ఉంటుంది, కొంతమందికి ఎర్లీ మార్నింగ్ చదివే హ్యాబిట్ ఉంటుంది. సడన్గా చదువుతుంటే ఒక వర్డ్ అర్థం కాలేదు, సడన్గా ఏదో డౌట్ వచ్చింది, అవన్నీ ఎవరు సాల్వ్ చేస్తారు, ఎలా సాల్వ్ అవుతాయి? ఇప్పుడు గూగుల్లో కొట్టినట్టయితే 100 ఆన్సర్లు వస్తాయి. ఏ ఆన్సర్ని మనం పిక్ చేసుకోవాలి? అలాంటి డౌట్సే అవసరం లేదు. సో మనకి ప్రాపర్గా ఒక డౌట్ సాల్వింగ్ సపోర్ట్ కూడా ఉంది తెలుసా. అండ్ అలానే రెగ్యులర్గా ఒక షెడ్యూల్ టెస్ట్ అనేది జరగాలి. అంటే మీరు ప్రాపర్గా చదువుతున్నారా లేదా అనే విషయం వీక్లీ టెస్ట్ల ద్వారా, సో ఆ టెస్ట్లలో మీరు ప్రాపర్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నారా, నాకు కన్సిస్టెన్సీగా మార్క్స్ అనేవి మెయింటైన్ అవుతున్నాయా లేదా అనేది చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకసారేమో మార్క్స్ చాలా హైగా అంటే ఒక 100 పైన మార్కులు వచ్చి ఇంకోసారి ఏమో 40 మార్కులు వస్తే ఇది కన్సిస్టెన్సీ కాదు కదా. సో కాబట్టి కన్సిస్టెన్సీగా స్లోగా గ్రాడ్యువల్గా నా మార్క్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా, నా పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఏంటో నాకే తెలియాలి. సో అలాంటి ప్రాపర్ ప్లానింగ్ అవసరం. సో గైస్ డిపిపీస్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈరోజు మీరు ఒక చాప్టర్ చదివారు, ఆ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఆ రోజు ప్రాక్టీస్ చేసేయండి. ఏ రోజుకి ఆ రోజు చదువుతారో వాళ్ళకి ఎగ్జామ్ అంటే భయం ఉండదు తెలుసా. ఎగ్జామ్ ముందు రోజు కూడా చాలా కూల్గా వెళ్తారు వాళ్ళు. ఎగ్జామ్ రోజు కూడా ఎర్లీ మార్నింగ్ లేసి టెన్షన్ పడుతూ అలా ఏం ఉండదు. 365 డేస్ చదివిన వాళ్ళకి అసలు భయమే ఉండదబ్బా, ట్రస్ట్ మీ. ఎవరైతే సో చదవకుండా ముందంతా ఎంజాయ్ చేస్తారో లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళే భయపడతారు. సో మనం భయపడకూడదు, పక్కన వాళ్ళు మనల్ని చూస్తే భయపడాలి. అరే ఇంత కూల్గా ఉన్నారు, నాకు ఎగ్జామ్ ఉంది, వాళ్ళకి ఎగ్జామ్ ఉంది. అలా మీరు ప్రాపర్గా మీ మైండ్ సెట్ని మెయింటైన్ చేసుకోవాలి. సూపర్ కూల్గా ఉండాలంటే మాత్రం రెగ్యులర్గా చెప్పిన టాపిక్స్కి అన్నిటికీ డిపిపీస్ రెగ్యులర్గా ప్రిపేర్ అయిపోవాలి. అలానే ప్రాక్టీస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకా షార్ట్ నోట్స్లు, ఫార్ములా షీట్స్. ఇప్పుడు ఫిజిక్స్ అంటేనే ఫార్ములా షీట్స్, కెమిస్ట్రీ అంటే మీకు మొత్తం కెమికల్ రియాక్షన్స్ అన్నీ ఒక దగ్గర. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు మళ్ళీ ఇన్ని బుక్స్ అన్నీ రెఫర్ చేయలేం కదా. సో ఇప్పుడు వీక్లీ ఎగ్జామ్ ఉంటుంది, మంత్లీ ఎగ్జామ్ ఉంటుంది. అలాంటప్పుడు ఆ షార్ట్ నోట్స్లో అవన్నీ ప్రిపేర్ అయినట్టయితే మీరు లాస్ట్ మినిట్స్లో కొన్ని టాపిక్స్, ప్రతి సబ్జెక్ట్లోనూ కొన్ని టాపిక్స్ ఉంటాయి, ఆ టాపిక్స్ని మెమరైజ్ చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉంటాయి. అలాంటి వాటికి షార్ట్ నోట్స్, ఫార్ములా షీట్స్ చాలా అవసరం. సో గైస్ క్లాస్ నోట్స్. సో క్లాస్ నోట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఒక పేజ్లో ఒక చాప్టర్కి సంబంధించి ఒక పేజ్ చదివినా కానీ ఆ పేజ్ని ఎంఫసైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి అక్కడ ఎక్స్ట్రా పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా, దాని నుంచి ఏదన్నా ఫార్ములా బేస్డ్గా ఏదన్నా క్వశ్చన్ అడుగుతారా, దాని నుంచి ఎక్స్ట్రాగా ఏదన్నా న్యూమోనిక్స్ ఉంటాయా నాకు, సో పర్టికులర్ ఎగ్జాంపుల్స్, ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ ఉంటాయా, అలాంటివన్నీ కూడా క్లాస్ నోట్స్లో కవర్ అవుతాయి. టీచర్స్ హ్యాండ్ రిటన్ క్లాస్ నోట్స్ చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకే, సో అండ్ నెక్స్ట్ గైస్ పీవైక్యూ మెటీరియల్స్ అంటే ప్రీవియస్ ఇయర్ మెటీరియల్స్ అనేది ఎప్పుడు నేను చెప్తుంటాను. సో జనరల్గా మనం ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్కి వెళ్ళినప్పుడు గోల్డ్ మైన్స్ ఏంటో తెలుసా మన సీనియర్స్. సో మన సీనియర్స్ క్లాస్ నోట్స్లు అవన్నీ నిజంగా కలెక్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట, వాళ్ళ దగ్గర నుంచి అడిగి తీసుకోవాలి. సో కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు, కానీ అలాంటి ప్రాబ్లం ఏమీ లేవు. మన పీడబ్ల్యూలో మీకు ప్రీవియస్ ఇయర్ మెటీరియల్స్ ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు తెలుసా. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా మీరు ఎప్పటి వరకు యాక్సెస్ చేసుకోవచ్చు, మీ ఎగ్జామ్స్ అయిపోయే వరకు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు ఎక్కడ దొరుకుతాయి తెలుసా, లక్ష టీజీఈఏపీ సెట్ 2027. సో మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్కి వెళ్తున్నారా, సో గైస్ మీ ఏపీ సెట్ ప్రిపరేషన్ని చాలా ఈజీగా చేసే కాన్సెప్ట్స్ అన్నీ నేను ఇప్పుడు చెప్పాను కదా. సో ఆ మెథడాలజీస్ అన్నీ కూడా మీకు లక్ష టీజీఈఏపీ సెట్ 2027లో దొరుకుతాయి. కంప్లీట్ సిలబస్ కవరేజ్ బై టాప్ ఫ్యాకల్టీస్, మీ ఫేవరెట్ ఫ్యాకల్టీసే మీకు క్లాస్ టీచ్ చేస్తారు. ఇంతే ఎనర్జీ తోటి, ఇంతే ఉత్సాహంతో త్రూ అవుట్ ద క్లాస్ మీకు అంతే ఇంటరాక్టివ్గా ఉంటుంది తెలుసా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది క్లాస్. సో ఫిజిక్స్లో కాన్సెప్ట్ ఇంత ఈజీయా, ఇంతేనా కెమిస్ట్రీలో ఈ రియాక్షన్ అన్నట్టుంటుంది. అండ్ అలానే నెక్స్ట్
మీకు వారంలో 6 days లైవ్ క్లాసెస్ జరుగుతాయి. నాట్ రికార్డెడ్ నాన్న, లైవ్గా. సో మీ డౌట్స్ కూడా లైవ్గానే అడగచ్చు టీచర్ని. ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్ అన్ని మళ్ళీ రివైజ్ చేస్తారు. అరే నేను ఫస్ట్ ఇయర్ చదవలేదే అనే ప్రాబ్లం మీకు ఉండదు. ఫ్రీగా ఇంటర్ సెకండ్ ఇయర్ బోర్డ్ బూస్టర్ దొరుకుతుంది. సో అండ్ ఈ టీజీఏపీ టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్. మీరు మొత్తం ఇంటర్నెట్ అంతా వెతికినా కానీ మీకు ఒక ప్రాపర్ టెస్ట్ సిరీస్ దొరకదు తెలుసా. ఏఐ గురు 24/7 డౌట్ సాల్వింగ్ సపోర్ట్, రెగ్యులర్గా షెడ్యూల్డ్ టెస్ట్ ప్లాన్లు చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు ఏంటంటే మనం చదవాలి అనే ఇంటెన్షన్ కంటే మనల్ని కొంతమంది పుష్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చెప్పడం వల్ల, వాళ్ళు ప్రాపర్గా డైరెక్షన్ ఇవ్వడం వల్ల మనం ఏంటో మనకు క్లియర్గా తెలుస్తుంది. సో డీపీపీస్ ఏ రోజు టాపిక్కి ఆ రోజు డీపీపీస్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ రోజు మీకు బాటనీ జువాలజీ లెసన్స్ జరిగాయి అనుకోండి, లేదా మ్యాథ్స్ జరిగింది, వాటికి సంబంధించిన డీపీపీస్ మీకు అక్కడికి వచ్చేస్తాయి. సో అప్పుడు మీరు క్లాస్ విన్నారు, డీపీపీస్ ఆన్సర్ చేశారు, పక్క రోజు అదే క్లాసు మీ కాలేజ్లో జరుగుతుంది, మీరు సూపర్ ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. ఈవెన్ మీ లెక్చరర్స్, మీ ఫ్రెండ్సే షాక్ అవుతారనమాట, రే ఎక్కడి నుంచి ఇలా ఆన్సర్ చేస్తున్నారు అని చెప్పి. సో క్లాస్ నోట్స్, హ్యాండ్ రిటర్న్ క్లాస్ నోట్స్ దొరుకుతుంది తెలుసా. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు కావాలన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు. షార్ట్ నోట్స్, ఫార్ములా షీట్స్, ఎగ్జామ్ ఒక 2 daysలో ఉందా, ఫాస్ట్గా ఇవన్నీ రివైజ్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ మేమే ఇస్తాం. అండ్ అలానే ప్రీవియస్ ఇయర్ మెటీరియల్ యాక్సెస్, మీరు సీనియర్స్నో వాళ్ళనో వీళ్ళనో ఇంటర్నెట్లో ఎక్కడ సెర్చ్ చేయబడలేదు, మేమే ఇచ్చేస్తాం అవన్నీ. సో ఇవన్నీ కూడా ఎప్పటి వరకు వ్యాలిడ్, సో ఇవన్నీ మీకు ఎగ్జామ్ డే ముందు వరకు కూడా వ్యాలిడ్, ఈవెన్ ఎగ్జామ్ రోజు వరకు కూడా వ్యాలిడ్ ఇవన్నీ యాక్సెస్ అన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఎంత ఇంత కాస్ట్ నేను ఎంత పెట్టగలను అంటారా. ఇవన్నీ కూడా మీకు 2499, 1 monthకి కాదు, 1 yearకి, 1 complete అకాడమిక్ ఇయర్కి 2499కి ఈ ఆఫర్లో వస్తుందన్నమాట. సో ప్రెసెంట్ ఏంటంటే ఇది ఆఫర్ అనుకుందామా. సో మా యాక్చువల్ ప్రైస్ అయితే 4200, కానీ ఇప్పుడు ఏం చేశారు, 2499 చేశారు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ సమ్మర్ కదా, మనమంతా వెకేషన్ మోడ్లో ఉంటాం కదా, ఈ వెకేషన్ మోడ్ని చూసుకొని మా పీడబ్ల్యూ వాళ్ళు సో కూపన్ కోడ్ అయితే ఒకటి ఇస్తున్నారు, సమ్మర్ 300. నాన్న ఎటువంటి స్పేసెస్ లేవు, SUMMER 300, సమ్మర్ 300. ఈ కూపన్ కోడ్ అప్లై చేసినట్టయితే త్రూఅవుట్ ద ఇయర్ 2499 ఈస్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. మళ్ళీ దాంట్లో మీకు 300 తగ్గుద్ది. ఓకే, సో యు ఆర్ గెటింగ్ ఇట్ 300 ఆఫ్ ఇన్ దిస్ ప్రైస్. కాకపోతే మీరు చాలా లిమిటెడ్ పీరియడ్ ఈ ఆఫరు, ఎంత త్వరగా దీన్ని యూటిలైజ్ చేసుకుంటారో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. సో కాబట్టి ఈ లిమిటెడ్ ఆఫర్ని మీరు యూటిలైజ్ చేసుకొని మీరు లక్ష TGEAP సెట్ 2027 బ్యాచ్లో చేరినట్టయితే మీకు ఈ సూపర్ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. ఈ సూపర్ థింగ్స్, ఈ మ్యాజిక్స్ అన్నీ కూడా మీరు క్లాస్లోకి వెళ్ళి మీ చాలా కాన్ఫిడెంట్గా మీ కాన్సెప్ట్స్ అవన్నీ ఆన్సర్ చేయొచ్చు. ఇంకా కూడా ఎక్స్ట్రా కంటెంట్ చాలా చదవడానికి కూడా టైం ఉంటుంది. సో మ్యామ్ ఈ లైవ్ క్లాసెస్ అన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటారా. సో మీ కాలేజ్ అయిపోయాక ఈవినింగ్లో ఒక 5 తర్వాత నుంచే సో ఈ లైవ్ క్లాసెస్ అన్నీ జరుగుతాయి, ప్రతిరోజు జరుగుతాయి, యాజ్ పర్ షెడ్యూల్ జరుగుతాయి. సో యూట్యూబ్లో ఏంటంటే కొన్నిసార్లు జరగచ్చు, జరగకపోవచ్చు. యూట్యూబ్లో మీకు ఓన్లీ లైవ్ క్లాసెస్ బై టాప్ ఫ్యాకల్టీస్ అంతే, కానీ మిగతావన్నీ ఎలా కవర్ అవుతాయి. సో ఇవన్నీ కవర్ అవ్వాలి అంటే ఒక ప్రాపర్ స్ట్రీమ్ లైన్డ్ పెయిడ్ క్లాసెస్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. నాన్న చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, సో విచ్ ఈస్ మనం ఒక పార్టీ చేసుకున్నట్టు, ఒకరోజు ఒక డిన్నర్కి వెళ్ళినంత బడ్జెట్ కాస్ట్లోనే మనకి దొరికిపోతాయి. సో గైస్ ఈ ఆఫర్ని మీరు యూటిలైజ్ చేసుకొని, సో డోంట్ ఫర్గెట్ సమ్మర్ 300 మీ వెకేషన్ని ఎంజాయ్ చేస్తూనే, అలానే నెక్స్ట్ కమింగ్ వచ్చే ఈఏపీ సెట్కి కూడా మీరు ప్రిపేర్ అయిపోవడానికి, త్రూఅవుట్ ద అకాడమిక్ ఇయర్ సపోర్ట్ చేయడానికి మన పీడబ్ల్యూ రెడీగా ఉంది. సో మీరు కూడా రెడీగా ఉన్నారా, అయితే అర్జెంటుగా ఎన్రోల్ చేసుకోండి. సో ఫర్ లక్ష TGEAP సెట్ 2027. థ్యాంక్ యూ వెరీ మచ్. అరిగతో గోజైమస్.